హలో అండి, విజయవాడ రూరల్ ప్రాంతం ఇది. తోట్లవల్లూరు మండలంలో పాములంక అనే ప్రాంతం. చాలామంది విజయవాడ టౌన్లోనే ఆ కృష్ణా కెనాల్కి ఆనుకున్నటువంటి ఆ టౌన్లోనే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ లంక ప్రాంతాలకు చాలామంది రావట్లేదు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు లంక ప్రాంతాలకు రావడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ చూడండి, మా ఎఫ్ఎఫ్సి నాయకులు పీటర్ పుట్ట గారు ఆల్రెడీ మాకన్నా ముందుగానే ఉన్నారు. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఎఫ్ఎఫ్సిఐ ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ నుంచి పాములంక అనే ప్రాంతానికి విజయవాడ రూరల్ ఈ యొక్క ఏరియాకి మేము హెల్ప్ చేయడానికి వచ్చాం. చాలామంది ఈ యొక్క ఫ్లడ్ వల్ల బాధితులకి చాలామంది ఉన్నారు. లంక ప్రాంతాలకు వెళ్ళబోతున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. రైట్, మాట్లాడేసా ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. మా కొరకు పడవ రెడీగా ఉంది. రావాలంటే చూడన్నా ఫ్యాన్కి లాగేసేట రెడ్డి పరకలే ఉంటాయి, రెల్లి పరకలు కానీ. సరే అమ్మా, ఓకే అమ్మా. సరే అమ్మా, సరే అమ్మా. మెల్లిగా తోసుకుంటాంలే మేము. ఇక రన్నింగ్లో పెట్టావుగా, తోసుకుంటాం. ఓకే, వెళ్ళి ఇబ్బంది లేదు. జాతకి ఎక్కింది కంగారు దాంట్లో నీళ్ళు వెళ్ళి అంటే ఇక ఇది ఇంతకు నీళ్ళు అలా అందుకే వెళ్ళిపోయింది. అసలు ఎలా నీళ్లు లేదు, అక్కడ 4 ఇళ్ళు ఉన్నాయి మెరక మీద, అంతేగాని అన్ని వెళ్ళిపోయింది. ఈదర్రా 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 పడిపోతావు. దోమలు ఎట్టుండే అసలు ఎలకాడ రాత్రి గాలేసి కొద్దిగా ఇదిగా ఉన్నాయి కానీ మరీ ఎక్కువ. ఆ కర్ర అక్కడ పెట్టేసి ఇంజిన్ కొత్తావా, మెల్లి లాగేద్దాం. అక్కడ అది మేరకు అదే లాస్ట్ లో వచ్చింది ఆ రోడ్డు. కూర్చోనా, కూర్చో. పెద్ద కూర్చోండి, పెద్ద కూర్చోమన్నా, కూర్చోమన్నాడు. ఎవరైనా సరే కూర్చోవాలి. వెళ్ళి పట్టుకుంటా. ఎక్కడికి నీళ్ళలేనా
తెలియలేదా నీకు? జాగ్రత్త లేపి కంగారు బొమ్మ మెల్లిగా మెల్లిగా కనబట్టి లేపు పైకి అరే ఇంజిన్ ఆగిందిలే మళ్ళీ వేసుకుందాం రా రా ఇంజిన్కి రా ఇంజిన్ ఆపేయాలి నువ్వు వదులు. ఎందుకంటే ఇంజిన్ మీద ఉంటే మళ్ళీ మళ్ళీ మూవ్ పట్టుకుంటే అయింది. ఇబ్బంది అయింది ఏమవుతుందో వేసుకోవచ్చు మళ్ళీ మీరు అట్టుకురా ఇంకా వేగంలో మన ఎత్తు హైట్ మంది అవునా? ఆ బుట్టి కాబట్టి దూరేస్తారు అడ్డం పడిపోతున్నారు ఇలా. మందైతే పేటరన్నా ఫ్రెండ్స్, విచిత్రం ఏంటంటే వీళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి వాటర్ లేక వరద నీటితోనే ఈమె బట్టలు ఉతుక్కుంటా ఉంది. వరదకు గురైనటువంటి ప్రజల వద్దకు చేరవేస్తామని మేము నమ్ముచున్నాం. ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాం, దయచేసి గమనించండి. ఈ యొక్క వీడియో ఎందుకు చేశానంటే, నిజమైన భక్తి, నిజమైన ఉపవాసం అంటే ఏంటో భక్తుడు యెషయా భక్తుడు కూడా జ్ఞాపకం చేశాడు కదా. ఇప్పుడు దిక్కులేనటువంటి వారిని, విధవరాండ్రను, రకరకాల విపరీతమైన ప్రతికూల పరిస్థితులు అనిపిస్తున్నటువంటి వారికి సహాయం చేయటే కదా నిజమైన ఉపవాసము, సహాయం చేయటే కదా నిజమైన భక్తి అని వారు తెలియజేసి ఉన్నారు కదా. ఇప్పుడు మీరు నిజమైన భక్తిని చూపించడానికి గొప్ప అవకాశం అనేది మనము కనపరచుకోవడానికి, మన నిజమైన భక్తిని చూపించడానికి గొప్ప అవకాశం దయచేసి గమనించండి. మీరు నిజమైన ఉపవాసాన్ని కనపరచడానికి గొప్ప అవకాశం గమనించండి. మీరు ఎవరైనా క్రీస్తు ప్రేమ మిమ్మల్ని తొందర చేస్తే, దేవుడే మిమ్మల్ని తొందర చేస్తే సహాయం చేయాలి. నా వంతు పైసా, నా వంతు రూపాయి ఉండాలి, నేను వెళ్ళకపోయినా నా సహాయం అనేది అక్కడికి వెళ్ళాలని ఆశ, ఆలోచన ఒకవేళ మీలో ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఫోన్పే నెంబర్ మీరు తప్పకుండా మీరు చేయొచ్చు. లేదనుకుంటే ఆ ఫోన్పే నెంబర్కి మీ యొక్క సహాయాన్ని మీరు అందించవచ్చు. వీడియో చూస్తున్నటువంటి వారు మర్చిపోకండి, మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా
ఇది దేవుడిచ్చిన గొప్ప అవకాశము, నా ద్వారా కొంత సహాయం అందించడానికి గొప్ప అవకాశం అని చెప్పి మీరు భావించినట్లయితే మీరు తప్పకుండా మీ వంతు సహాయాన్ని అందించండి. పిల్లరా, చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి నేడు వారు అనుభవిస్తూ ఉన్నారు. మనమైతే హ్యాపీగానే ఉన్నాం, కానీ ఆ వరదల్లో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వారు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారండి. తేరుకులేని పరిస్థితుల్లో నేటికి ఉన్నారు. చాలా అవసరం ఉంది. మీరు గమనించండి. ఇప్పుడు మీరు గమనించి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సహాయాన్ని చేయండి. ఇప్పటికీ స్వచ్ఛంద సంస్థలు చాలా సహాయం చేస్తూ ఉన్నాయి. మరొక విధంగా చెప్పాలంటే మన క్రైస్తవ ఆర్గనైజేషన్స్ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము కూడా కొంత సహాయాన్ని అందించాలని చెప్పి మనం తీర్మానించుకుంటూ ఉన్నాం. మీరు అనుకుంటే తప్పకుండా మీ సహాయాన్ని మా ద్వారా చేరవేయచ్చు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.